హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో జొన్న చపాతీ ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానం నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. అయితే ఈ వీడియోలో జొన్న చపాతీ ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో చెప్తానండి. ఈ టిప్స్ యూజ్ చేస్తే చాలా ఈజీగా జొన్న చపాతీని తయారు చేసుకోవచ్చండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుందండి. అయితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చి 2 డేస్ అవుతుంది. 2 డేస్ అవుతుంది కదా అని మా డాడీ వెళ్ళి ఫిష్ తెచ్చాడండి. ఫిష్ కాంబినేషన్గా జొన్న చపాతీ చేసుకుంటున్నాము. ఈ బంజారాస్లో అయితే జొన్న చపాతీ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అండి. అలాగే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ జొన్న చపాతీ. ఈ జొన్న చపాతీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్ని మేమైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నామండి. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తాయి జొన్న చపాతీ. అయితే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ అనేటివి హీట్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగించుకున్న తర్వాత అందులో పిండి వేసి కలుపుకోవాలి. పిండి వేసి కలుపుకున్న తర్వాత కొంచెం సగం పిండి వేసి కలుపుకోవాలి. సగం పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బేషన్లో తీసుకోవాలండి. ఆ పిండిని బాగా కలిపిన తర్వాత బేషన్లో పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత వేడి నీళ్ళతోని కలుపుకున్న పిండి అలాగే బేషన్లో ఉన్న పిండిని బాగా కలుపుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా సాఫ్ట్గా మెత్తగా చేసుకోవాలండి. ఎంత మెత్తగా చేసుకుంటే చపాతీ అనేది అంత మెత్తగా అంటే అంత మంచిగా వస్తుంది. ఆ ముద్దని మనం చేతులతో ఒక చిన్న చపాతీలాగా చేసుకోవాలండి. చూడండి వీడియోలో మా మమ్మీ వచ్చేసి చిన్న చపాతీలాగా హ్యాండ్తోనే చేస్తుంది. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది పెద్ద హార్డ్ ఏం కాదండి. ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే మీకు కూడా ఈజీగానే వస్తుంది. చిన్న చపాతీ లాగా చేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోవాలి. కవర్ మీద ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే చపాతీ మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కవర్ నుంచి చపాతీ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. మీరు కూడా చపాతీ చేసేటప్పుడు కవర్కి ఆయిల్ అప్లై చేసి ట్రై చేయండి. చపాతీ అనేది కవర్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. అయితే కవర్ మీద మన చేతులతో ఒత్తుకున్న చిన్న చపాతీని తీసుకొని ఈ కవర్ మీద పెట్టుకొని ఇలా చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే చపాతీ అనేది పెద్దగా అవ్వడం అనేది జరుగుతుంది. మీ దగ్గర ఏదైనా ఆయిల్ బాటిల్ ఉన్నా పర్లేదండి. ఆయిల్ బాటిల్ తోటి పిండి ముద్దను ఇలా ముందుకు జరిపితే పిండి ముద్ద నుంచి పిండి అనేది ముందుకు జరిగి చపాతీ అయిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత పొయ్యి మీద తవ్వ పెట్టుకోవాలండి. తవ్వ అనేది బాగా హీట్ అవ్వాలి. తవ్వ బాగా హీట్ అయితేనే చపాతీ అనేది మంచిగా వస్తుంది. హీట్ అయిన తవ్వ మీద ఈ జొన్న చపాతీని వేసుకోవాలండి. జొన్న చపాతీ వేసుకున్న తర్వాత అది ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకో సైడ్ అనేది కాల్చుకోవాలి. అయితే ఈ జొన్న చపాతీని కాల్చేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో రావాలండి. మీడియం ఫ్లేమ్లో వస్తే చపాతీ ఎంత మంచిగా కాలుస్తే అంత టేస్ట్ వస్తుంది. ఒకవేళ మంట సరిగా లేకపోతే చపాతీ అనేది సరిగా కాలవకపోతే పచ్చి పచ్చిగా టేస్ట్ అనేది బాగుండదు. ఇంత సింపుల్గా జొన్న చపాతీని చేసుకోవచ్చు అండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.